ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు వాక్యం బోధిస్తున్న మనము దేవుడు ఒక చక్కటి మాట చెప్పాడు. ఎవరు వాక్యాన్ని వింటారు, ఎవరు వాక్యాన్ని వినరో చెప్పాడు. 2 కొరింథీ 4:3 మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించున్న వారి విషయంలో మరుగు చేయబడి ఉన్నది. సువార్త మరుగు చేయబడిపోతుందా? నువ్వు వాక్యాన్ని బోధిస్తున్న వారు వినట్లేదా? ఎవరి గురించి? నశించిపోయేవారు మాత్రమే వాక్యం వినరంట. ఎంత చెప్పినా కూడా వాక్యాన్ని వారు వినరు. వినేవారు నలుదిక్కులో ఉన్న, ప్రపంచంలో నలుదిక్కులు ఉన్న క్రీస్తు మాటలకు ఆకర్షితులవుతారు, వారు దేవునిలోకి వస్తారు. కనుక మీరు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు మా మాట ఎవరు వినట్లేదు, దేవునికి లోబడట్లేదు అని భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వినేవారు ఎక్కడున్నా దేవుడు తన పిల్లల ద్వారా వాక్యాన్ని వారి దగ్గరికి పంపించగలడు. ఎందుకంటే వారు భక్తి కలిగి ఉన్నవారు, భయభక్తులు కలిగి ఉన్నవారు, దేవుని మాటకు లోబడేవారు. దేవుని మాటకు లోబడే వారిని ఆయన విడిచిపెట్టని దేవుడు. కనుక సువార్త పౌలు గారు ప్రకటిస్తున్నప్పుడు ఎవరు వినట్లేదు? నశించిపోతున్న వారు వినట్లేదంట. జీవం కలిగిన వారు మాత్రం, దేవుని దగ్గరకు చేరేవారు మాత్రం విన్నారు, మారారు, మారు మనసు పొందారు. నా ప్రియమైన దేవుని పిల్లలారా,